ఈరోజు ఒక మహిళ హోంమంత్రి అయితే మహిళలకి రక్షణ కల్పిస్తారు అనే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈరోజు హోంమంత్రి ఏ విధంగా ఆమె ఓన్లీ రెడీ అవటానికి జగనన్నని తిట్టడానికి తప్ప ఎక్కడా కూడా మహిళలకి భద్రత కల్పించడానికి ఏ రోజు ఆమె చిన్న పని చేసింది కానీ ఒక చిన్న మీటింగ్ పెట్టింది కానీ ఒక ప్రయత్నం చేసింది కూడా ఎక్కడా కనిపించలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేశారు, ఎంతమంది ముక్కలు నరికేశారు, ఎంతమందిని యాసిడ్తో దాడులు చేశారు, ఎంతమంది గొంతులు కోశారు. ఏ రోజైనా ఈ హోంమంత్రి ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎంని పిలిచి పోలీసు యంత్రాంగాన్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఇవి జరగకుండా ఎలా ఆపాలి, ఒక్క మీటింగ్ అయినా ఎక్కడైనా జరిగిందా? ఎంతసేపు మట్టి దోచుకుందామా, లిక్కర్లో దోచుకుందామా, కంకర్లో దోచుకుందామా, డ్రగ్స్ గంజాయిలో దోచుకుందామా? ఒక హోంమంత్రి ఇన్ఛార్జ్గా అంటే ఆమె మంత్రిగా ఉన్న విశాఖలోనే ఈరోజు డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా ఉంది అంటే అవి తాగిన వాళ్ళు విచక్షణారహితంగా ఆడవాళ్ళని ఏం చేస్తారో ఆమెకు తెలీదా? మరి గంజాయి డ్రగ్స్ అరికట్టలేని ఒక హోంమంత్రి, ఆడవాళ్ళని రక్షించలేని ఒక హోంమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ముందు ఆవిడ రిజైన్ చేయాలి, లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళని బర్తరఫ్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఈరోజు ఇన్ని జరుగుతున్నాయి.